Hello viewers, let's welcome back to our favorite channel Everyday Vibes. ఈరోజు మన టేస్టీ అయిన రెసిపీ ఏంటంటే సేమియా. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ సేమియాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. షుగర్, సేమియా, డ్రై ఫ్రూట్స్, మిల్క్, గీ, ఇంకా ఇలాచీ పౌడర్. నెక్స్ట్ మిల్క్ని సిమ్లో పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నె పెట్టుకొని నెయ్యి వేసి, నెయ్యి వేడవుతూ ఉన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని వేయించాలి. ఈ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే కాజు, బాదాం అండ్ కిస్మిస్ ఇవి 3 తీసుకున్నాను. ఇంకా టేస్టీగా ఉండాలి అని అంటే కోకోనట్ పీసెస్ని కూడా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు తీసుకున్న తర్వాత ఇంకొంచెం గీ యాడ్ చేసి సేమియాని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్, అప్పుడే సేమియా చాలా టేస్టీగా ఫ్రై అవుతుంది. మళ్ళీ ఈలోపు మిక్సీ జార్ తీసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసి కొన్ని ఇలాచీలు ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక పక్కన స్టవ్ పైన వాటర్ ఇంకా షుగర్ని కూడా వేసుకొని షుగర్ కరిగి వాటర్ హీట్ అయ్యే వరకు హీట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కకు పెట్టి సేమియా ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఇందులో యాడ్ చేయాలి. తర్వాత క్యాప్ పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి సేమియాను మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇది బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మిల్క్ని కూడా కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా అయితే ఈ ప్రాసెస్ చాలా ఎర్లీగా అయిపోతుంది. ఒక పక్కన మిల్క్, ఇంకో పక్కన షుగర్ సిరప్ అవి హీట్ అయ్యేలోపు ఇటు పక్కన సేమియా ఇంకా డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోతుంది సేమియా. ఇప్పుడు ఇలాచీ పౌడర్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేయాలి. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని కూడా వేస్తూ చాలా చక్కగా కలపాలి. చాలా టేస్టీగా ఉంటుంది సేమియా. అందరూ ట్రై చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. దేవుడికి పెట్టడం కోసం ఇలా నేను కొంచెం క్వాంటిటీలో చేశాను. క్విక్గా అవుతుందని ఈ ప్రాసెస్లో చేశాను. చాలా తొందరగా రెడీ అయింది సేమియా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి.